హల్లెలూయా. మంచిది. యేసయ్య నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనం దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడు మనకి ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. కీర్తనలో 116 3-6 వచనాలు చదువుకుందాం. దయచేసి అందరు కూడా తీయండి. కీర్తనలో 116 3-6 వచనాలు చదువుకుందాం. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. మంచి మాట. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను అంటే చాలామంది జీవితాలలో మరణపు యొక్క బంధకాలు చుట్టుకుంటున్నాయి. మరణపు యొక్క బంధకాలు చుట్టుకొని పాదాలపు వేదనలు నన్ను పట్టుకునేవి, శ్రమను దుఃఖమును నాకు కలుగుచున్నాయి. చూసారా ఎంత మంచి మాట. ఈ రోజులలో ఎట్లున్నాయి పరిస్థితులు అని అంటే అందరి జీవితాలలో, చాలామంది జీవితాలలో మరణకరమైన బంధకాలు. ఏ బంధకాలు? మరణకరమైన బంధకాలు. అంటే చాలామంది నేను చనిపోతే బాగుండే, లేకపోతే ఇక చనిపోతానేమో, లేకపోతే ఎందుకు నాకు జీవితం, ఎందుకు నా జీవితం పనికిరాదు, నా జీవితము చాలా వ్యర్థమైన జీవితము, నా జీవితము చాలా భయంకరమైన జీవితము, నా జీవితం దుఃఖకరమైన జీవితము, నా జీవితం వ్యర్థమైన జీవితం అని చాలామంది జీవితాలలో బాధపడుతుంటారు. వారి జీవితం కొరకే ఎంతోమంది బాధపడుతున్న దృశ్యాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దైవజనంగమా, ఈ రోజుల్లో చాలామంది జీవితాలలో నోటెంబడి వచ్చేది ఒకటే, ఏంటంటే మరణం 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 మరణం. మరణించి సాధించి శాసించింది ఏమీ లేదు. జీవించి బ్రతికి మనము శాసించి సాధించగలుగుతాం. ఇప్పుడు కూడా మన నోటెంబడి కానీ, మన ఆలోచనలు కానీ, మన వ్యక్తిగత జీవితంలో మరణమును గురించిన ఆలోచన ఎప్పుడు మనం రానియడానికి వీలు లేదు, రావడానికి వీలు లేదు. ఏది ఏమైనా శాసించాలి, సాధించాలి, ఎదిరించాలి, జయించాలి, జయ జీవితాన్ని మనము చెయ్యాలి. అంతేగాని పిరికివారిలాగా, అవిశ్వాసులాగా, భక్తిహీనులాగా, లోకస్తుల్లాగా మరణం 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 నో. మరణపు యొక్క బంధకాలు ఈరోజు యేసు నామములో తెగిపోవునుగాక. హల్లెలూయా. మరణపు యొక్క ఆలోచనలను మనం మార్చుకోవాలి. సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, ఇంకా ఎన్నెన్నో వస్తాయి. అవన్నీ మనుషులకే వస్తాయి. అవన్నీ మానవ జీవితానికి మనుగడ లేకుండా చేస్తుంటాయి. అయినా పర్వాలేదు. ఎన్ని సంభవించినా, ఏది జరిగినా, ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం. దేవుడు ఉన్నాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు సంరక్షిస్తాడు. దేవుడే మన జీవితాన్ని పోషించి ఆయనే సంరక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బ్రతికించువాడు ఆయనే, సంరక్షించువాడు ఆయనే, మనకు జీవం ఇచ్చేవాడు ఆయనే. మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై మన వెంట వచ్చినట్లుగా చేసేవాడు ఆయనే. కాబట్టి ప్రియా దైవజనంగమా, దయచేసి మన జీవితంలో మన ఆలోచన విధానాన్ని మనం సంపూర్తిగా మార్చుకోవాలి. ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా మంచిగా ఉండాలి, ఎలా ప్రార్థించుకోవాలి, ఎలా వాక్యాన్ని చదువుకోవాలి, ఎలా మన కుటుంబంలో ప్రతిరోజు మనము కుటుంబ ఆరాధన చేసుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. నాకు ఒకే ఒక విషయం బాగా తెలుసు. కుటుంబ ఆరాధనలో చాలా జయాలు వస్తాయి. కుటుంబ ఆరాధనలో చాలా గొప్ప గొప్ప ప్రతిఫలాలు వస్తాయి. కుటుంబంలో ప్రతిరోజు సాయంకాలం రాత్రి వేళ ఏ కుటుంబంలో అయితే వారు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారో కుటుంబం అంతా కలిసి, ఆ కుటుంబానికి
ఏ తెగులు సమీపించదు. మరి ముఖ్యంగా ఎన్నెన్ని సంభవించినా, ఏది ఏమైనా నిజంగా ఆ కుటుంబానికి ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం అంటే, నిజంగా చెప్పాలంటే ప్రతిరోజు మీ కుటుంబాలలో ఆరాధన చేసుకోవాలి. ప్రతిరోజు ఒక రెండు పాటలు పాడి, ఒక కీర్తన చదువుకొని, ఒక ప్రార్థన చేసుకుంటే అది మీ కుటుంబానికి ఎంతో బలం సమకూరుస్తూ ఉంది, ఎంతెంతో ఆశీర్వాదాలు తీసుకుని వస్తుంది. ఎన్నెన్నో మేలున్నాయి. మేలు ఎక్కడుందయ్యా అంటే ప్రతిరోజు మన కుటుంబ ఆరాధనలో మేలుంది, మన కుటుంబ ఆరాధనలో ఆశీర్వాదం ఉంది, మన కుటుంబ ఆరాధనలో విడుదల ఉంది, మన కుటుంబ ఆరాధనలో ఎన్నెన్నో జయాలు సాధిస్తాం. ఎక్కడంటే మనం ప్రతిరోజు మన కుటుంబ ఆరాధనలో చేసుకున్నప్పుడు, ప్రతిరోజు నువ్వు కుటుంబ ఆరాధన చేసుకున్నప్పుడు నీ కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుంది, నీ కుటుంబము దీర్ఘాయుష్యవంతులుగా మారుతుంది, నీ కుటుంబము ఉన్నత స్థాయికి దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు ఘనపరుస్తాడు, దేవుడు ఎత్తిపడతాడు. దేవాతి దేవుడు నీ కుటుంబం పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ నీ కుటుంబంలో రాత్రివేళ ఆరాధన లేకపోతే ప్రతిరోజు ఒక రెండు పాటలు పాడి ఆరాధన చేసి చూడు. ప్రతిరోజు నీ కుటుంబం ఆరాధన చేసి చూడు. ఎన్ని సమస్యలు తీరుతాయో, ఎన్ని కష్టాలు తీరుతాయో. దయ్యాల నుంచి విడిపించబడతాము, మంత్రశక్తుల నుంచి విడిపించబడతాము, సమస్యల నుంచి విడిపించబడతాము. కుటుంబానికి ఒక సమాధానము, కుటుంబానికి ఒక శాంతి, కుటుంబానికి ఒక ప్రత్యేకమైన దీవెన వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ రోజు నుంచి మొదలుపెట్టు. సంవత్సరము దిగో, ఈ చివరి పునరుద్ధాన దినం నిమిత్తం మాట్లాడుతున్నాను. ఈ రోజు నుంచి మొదలుపెట్టు. ఈ సంవత్సరమైనా మొదలుపెట్టు. నీ కుటుంబంలో ప్రార్థన, నీ కుటుంబంలో ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఎంతమంది ఉన్నా అందరూ కలిసి నీ కుటుంబంలో ఆరాధన చేర్చుడు. ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి, ఎంత బలం ఉంటుందో, ఎంత అభిషేకం ఉంటుందో, ఎంత ప్రత్యేకత ఉంటుందో నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి, ఒక్కసారి తీర్మానం చేసుకో. ఇక్కడ ఎంత మంచి మాట ఉంటుందా, మరణ బంధకాలు నన్ను చుట్టుకొని ఉన్నవి, పాతాళపు యొక్క వేదన నన్ను పట్టుకొని, శ్రమ దుఃఖము నాకు కలుగుతుంది, అవన్నీ వెళ్ళిపోతాయి. చూడు ఆడ 3వ వచనం చూద్దాం ఒకసారి. 4వ వచనం. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణం విడిపించమని యెహోవా నామమును బట్టి. ఏంటంట, మన ప్రాణం విడిపించబడాలి. మన ప్రాణం ఎక్కడ వెళ్ళిపోతుంది? మరణ బంధకాలలోనికి, పాతాళపు యొక్క ఆ ప్రణాళికకు పట్టబడుతూ ఉంది మన ప్రాణం. రోజు రోజు చూసినట్లయితే మన ప్రాణము అంధకారంలోనికి వెళ్తూ ఉంది. మన ప్రాణము చాలా భయంకరమైన వేదనలకు గురవుతూ ఉంది, దుఃఖానికి, శ్రమలకు గురవుతూ ఉంది. అయితే భక్తుడు మొరపెడుతున్నాడు, అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణం విడిపింపుము, యెహోవా నామమును బట్టి నేను ప్రార్థన చేసేదని అంటున్నాడు. ఎంత మంచి మాట కదా. ఇలాంటి ప్రార్థన చేయాలి. దేవా, నా భర్త ప్రాణం విడిపించింది ఆయన అంధకారం నుంచి, నా భర్త ప్రాణము పాపము నుంచి విడిపించి దేవా, నా భార్య ప్రాణము, నా పిల్లల ప్రాణము విడిపించి దేవా, మా యొక్క ప్రాణాలను శుద్ధీకరించేయా, పరిశుద్ధపరిచేయ, పవిత్రపరిచినైనా మా ప్రాణము తెప్పరిల్ల చేయ, మా ప్రాణమును బలపరచుదేవా, మా ప్రాణములోనికి నీ జీవం ప్రసాదించయ్యా, మా ప్రాణము పరిపూర్ణులుగా నిలబెట్టిన ఆయన మా ప్రాణమునకు మంచి ఆరోగ్యము దయచేయని మనం ప్రభు దగ్గర పదే మన ప్రాణమును గురించి మొరపెట్టి వారమైండారు. మన కుటుంబస్తుల ప్రాణము క్షేమము కొరకే మనం ప్రార్థించు వారమై ఉండాలా. అంతేకాని ఏదో ప్రార్థన అనగానే సమస్యలు తీరాలా, కష్టాలు తీరాలా కాదు. కానీ అన్నిటితో ప్రాముఖ్యమైనది మన ప్రాణం కూడా చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది ప్రాణం ఖరాబ్ అయిపోతుంది. చాలామంది ప్రాణము ఎట్లుంటుందంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. చాలామంది ప్రాణాలు ఆల్కహాల్ చేత, లేకపోతే తాగుడు చేత, లేకపోతే ఇంకా 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 రకరకాల మన ప్రాణము పాపంలోనికి దూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. కొందరు ప్రాణమునకు పాపం యొక్క బంధకాలు కట్టబడుతున్నాయి. కొందరు ప్రాణమునకు అంధకారం ఆవరిస్తూ ఉంది. కొందరు ప్రాణాలు మరణకరమైన ఆ ప్రణాళికలోనికి వెళ్ళిపోతుంటున్నాయి. కాదు సుమా,
నీ ప్రాణము తెప్పరిల్లాలి, నీ ప్రాణము తేజరిల్లాలి, నీ ప్రాణం అభివృద్ధి చెందాలా, నీ ప్రాణం బలపడాలి, నీ ప్రాణము స్థిరపడాలా, నీ ప్రాణమునకు క్షేమం రావాలా, నీ ప్రాణము ఆశీర్వదించబడాలా, నీ ప్రాణము పరిశుద్ధపరచబడాలా, నీ ప్రాణము పరిపూర్ణ చెందాలా, నీ ప్రాణము దేవుని చేత అభిషేకించబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీ ప్రాణం అభిషేకించబడాలా. చాలామంది ఏమమ్మా ఏమైందంటే, నా ప్రాణం ఏం బాగుంటలేదు, నా ప్రాణము ఏం బాగుంటలేదు, నా ప్రాణం కొన్ని రోజులు మంచిగా ఉంటుంది, కొన్ని రోజులు మంచిగా ఉంటుంది, నా ప్రాణం అప్పుడే బాగుంటుంది, అప్పుడే నా ప్రాణం పాడైపోతుంటుంది, నా ప్రాణమునకు ఎన్ని మందులు వేసినా కూడా బాగా కాదు, నా ప్రాణము చాలా 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 వేదనలో ఉంది, నా ప్రాణం చాలా దుఃఖములో ఉంది, నా ప్రాణమునకు మరణం వస్తే బాగుంది అనుకుంటారు. కాదు సుమా, నీ ప్రాణం యెహోవా పెట్టిన దీపము. కాబట్టి ఈరోజు నీ ఆత్మ దేవుడు పెట్టిన దీపము. కాబట్టి ఈరోజే నీ జీవితంలో నీ ప్రాణం వర్ధిల్లాలి, నీ ప్రాణం బలపడాలి. చూడు దావీదు భక్తులు అంటూ 5వ వచనం చూసుకుందాం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. మంచి మాట. కింద కూర్చో 6వ వచనం. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. అంత చెప్దామా? యెహోవా, అందరు చెప్పాలి. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, ఆయనే మన దేవుడు వాత్సల్యం గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. గట్టిగా చెప్పట్లేదు. దేవుని మహిమ కలుగును. ఇంత మంచి మాట కదా. మన దేవుడు ఎవరు? దయాళుడు. మనం ప్రాణం పట్ల దయ చూపే దేవుడు, మన జీవితం పట్ల, మన కుటుంబం పట్ల దేవుడు దయ చూపేవాడు. కాబట్టి మన ప్రాణాన్ని దేవుడు నిజంగా చాలా ప్రేమిస్తున్నాడు. మన ప్రాణాన్ని దేవుడు ఎంతగా స్వస్థపరచాలనుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా అడిగావా, దేవా నా ప్రాణమును ముట్టు నాయనా, నా ప్రాణమును స్వస్థపరచయ్యా, నా ప్రాణమును ఒక్కసారి కనికరించుము, ఓ దయాళుడా, గొప్ప వాత్సల్యం గల దేవా, నా ప్రాణమును ముట్టు నాయనా అడిగావా? లేకపోతే నన్ను ముట్టు నన్ను తాకంటావు. కాదు, నీ ప్రాణమును గురించి నువ్వు ప్రార్థించాలి, నీ ప్రాణమును గురించి కూడా ప్రభు దగ్గర గోజాడాలి. నీ ప్రాణము ఆరోగ్యంగా ఉండాలి, నీ ప్రాణం క్షేమంగా ఉండాలి. ఎంత చక్కని మాట మాట్లాడుతుంది ఇక్కడ. చూడండి మరొక మాట, కీర్తనలో 116:8 వాక్యం. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నీళ్లు జారకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. గట్టిగా చెప్పట్లో. ఎంత మంచి మాట కదా. ఇక్కడ మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నుల కన్నీరు జారకుండా నా పాదములను నువ్వు తప్పించిదవు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దైవజనంగమా, ఈరోజు మన ప్రాణమును క్షేమం కావాలి. మన ప్రాణము కృంగిపోయి కన్నీరుస్తా. ఎందుకు కన్నీరు కారుస్తారండి? ప్రాణము చాలా కృంగిపోతే కానీ వారి కన్నీరు రాదు. కాబట్టి ప్రియా దైవజనంగమా, ఈరోజు అలాంటి కన్నీరు లేకుండా దేవాది దేవుడు నిన్ను తప్పించి, నీ కళ్ళ కన్నీరు రాకుండా దేవుడు నిన్ను కాపాడాలని ఆయన నిశ్చయత కలిగి నడుచుడు. ఒకసారి కీర్తన 116 వాక్యం. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచితిని, నేను మిగ్గులా. చూసారా ఏమంటున్నా అక్కడ? నేను ఇలాగ దేవునితో మాట్లాడుతున్నాడు. నేను ఇలాగా మాట్లాడుతున్నాను, అయితే నమ్మకంతో వేచి ఉన్నాను, నేను మిక్కిలి బాధపడిన వాడిని అవుతున్నాను. చాలా నీ బాధలన్నీ దేవుడు తొలగించాలనుకుంటున్నాడు. నీ గుండెల్లో ఉన్న బాధలన్నీ, నీకున్న ప్రతి బాధ నుంచి దేవుడు విడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియా దైవజనంగమా, చూడండి 116 వాక్యం చూసుకుందాం. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైనాను, నీవు నా కట్లు. గట్టిగా చప్పట్లు కొడదామా? మంచి మాట, చాలా మంచి మాట. అందరు చెప్దాం ఈ మాట, అందరు చెప్దాం. యెహోవా నేను నిజముగానే నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు.
చూసారా ఎంత మంచి మాట. ప్రార్థన అంటే అట్లుండాలా, ప్రార్థన అంటే అట్లుండాలా. దేవా నీ సేవకుని పిల్లలమయ్యా, అయ్యా మీ సేవకులమయ్యా, మీ సేవకుల పిల్లలమయ్యా, మమ్మల్ని కనికరించి, మన సేవకుని బట్టి దేవుడు మనల్ని కనికరించాల. దేవా నీ సేవకుని బట్టి మమ్మల్ని కనికరించేదా, నీ సేవకుని బట్టి మా కుటుంబాలను కనికరించేయా, నీ సేవకుని బట్టి నా కుటుంబాన్ని, నా భర్త, నా భార్య, నా పిల్లలను నువ్వు కనికరించాయా అని అట్లా ప్రార్థన చేసి వారు ఉండాలి. ఎట్లా? నీ సేవకుని బట్టి. ఇక్కడ అంటుండు నీ సేవకురాలి కుమారుడునయ్యా, కుమార్తెలమయ్యా అంటున్నాడు. ఇది అలాంటి ప్రార్థన చేస్తున్నావా? అలాంటి ప్రార్థన చేయాలి. తండ్రి నీ సేవకుని బట్టి నన్ను, నా కుటుంబాన్ని దర్శించేదేవా, నీ సేవకుని బట్టి అయ్యా, నీ సేవకుని పిల్లలమయ్యా, నీ సేవకుని పిల్లలమయ్యా, మమ్మల్ని కనికరించమయ్యా అని మొరపెట్టే ఆ ధన్యత, ఆ ధైర్యము, ఆ సాహసము నువ్వు చేయాలి. ఖచ్చితంగా నువ్వు అలాగా ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడు మరొక మాట కీర్తనలో ఎంత మంచి మాట ఉంది ఇక్కడ. కీర్తనలు 116:1. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఎవరిని ప్రేమించాలి? ఆయననే ప్రేమించాలా. లోకంలో ఆయన కంటే ఎక్కువ దేన్ని ప్రేమించదు. ఆయననే ప్రేమించాలి, ఆయననే కొనియాడాలి, ఆయననే సేవించాలి, ఆయననే ఘనపరచాలి, ఆయననే ఆరాధించాలి, ఆయననే వెంబడించాలి, ఆయననే మన జీవితంలో ఉన్నతంగా సేవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్, ఆయనే మన ఆధారం, ఆయనే మన గురి, ఆయనే మన క్షేమం, ఆయనే మనకు దైవం, ఆయనే మన ఆరాధ్య దైవము, ఆయనే మన దేవుడు, ఆయనే మన ప్రభువు, ఆయనే మన తండ్రి, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన ప్రభువు, ఆయనే మన ఆధారము, ఆయనే మన రాజు, ఆయనే మన స్నేహితుడు, ఆయనే మన ప్రాణమునకు ఆధారము. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, ఆయనే తప్ప మరొకటి ఏదీ లేదు. భక్తుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెహోవా నా మొర, నా విన్నపంలో ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయననే ప్రేమిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును కాక. ఆయననే ప్రేమిస్తాను, ఎవరిని ప్రేమించను. ఆయన కంటే ఎక్కువ భార్యను కానీ, భర్తను కానీ, పిల్లలను కానీ, ఆస్తులను కానీ, అంతస్తులను కానీ దేన్ని ప్రేమించము. ఆయననే ప్రేమించుదాము, ఆయననే ప్రేమించుదాం. అందరూ నాతో చెప్పండి మాట. యెహోవా, గట్టిగా, యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించున్నాడు. కాగా, గట్టిగా, కాగా నేను ఆయననే ప్రేమిస్తున్నాను. కాగా నేను ఆయననే ప్రేమిస్తున్నాను. అందరు గట్టి చెప్తాం ఈ మాట. కాగా, కొంచెం గట్టిగా. కాగా నేను ఆయననే ప్రేమిస్తాను. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలి? ఆయననే ప్రేమించాలి. అందరికంటే ఎక్కువ ఆయననే ప్రేమించాలి. ఎంత మంచి మాట.